ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి. వారి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బలం ఎలా ఉంది, రాబోయే కాలంలో వారికి రాజకీయ జీవితం పూల పాన్పు ఉంటుందా, లేకుంటే మాత్రం ముళ్ళ కంప ఉంటుందా చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి వారి అభిమానుల కోరిక మూలంగా, అలాగే వారి ప్రేక్షకుల కోరిక మూలంగా చూద్దామండి. జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష బలం ఎట్లా ఉంది రాజకీయ రంగంలో, కుటుంబ యోగ బలంలో చూడు. నా జానకిరామ్ జగన్మోహన్ రెడ్డి గారి జ్యోతిష బలం ప్రశ్న శాస్త్రం ఎలా ఉంది చూడు. జగన్మోహన్ రెడ్డి జాతకంలో చెప్పాలంటే విజయలక్ష్మి దేవత వచ్చిందండి, ధనలక్ష్మి దేవత వచ్చిందండి, రాముల వారి కళ్యాణం వచ్చిందండి, పట్టాభిషేకం వచ్చిందండి శ్రీరాముల వారిది. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారికి రాజకీయ రంగంలో మాత్రం చూడాలంటే మాత్రం సామాన్యంగా రాలేదండి. చాలా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు పడుతూ వచ్చినాయండి. తండ్రి గారి హాయం నుంచి కూడా వారు చాలా వరకు బాధ్యతలు నెరవేర్చుకున్నారు. అలాగే వారి జ్యోతిష బలంలో రాజకీయ రంగంలో మాత్రం సామాన్యంగా రాలేదండి. చాలా ఇబ్బందులు పడుతూ వచ్చిండ్రు. లేనిపోని వారికి నిందలు కూడా వచ్చినాయి, చికాకులు వచ్చినాయి, కుటుంబం నుంచి కూడా ఇబ్బందులు వచ్చినాయి, ప్రతిపక్షం నుంచి కూడా ఇబ్బందులు వచ్చినాయి, కానీ అన్ని రకాల పార్టీ నుంచి కూడా ఇబ్బందులు వచ్చినాయి. కానీ వారి హాయంలో మాత్రం 100% మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం శుభయోగాలు జరిగినాయండి. 100% మాత్రం కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు అలాగే నడుస్తున్నాయండి. అది రాజకీయ పార్టీకి సంబంధించిన చిక్కులు, చికాకులు కాదండి, ఫలానా పార్టీ వారు చేసింది అనేది కాదండి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మాత్రం అరిష్టకాలం గత దశాబ్దం కాలం నుంచి నడుస్తుందండి. దశాబ్దం కాలం నుంచి అరిష్టాలు నడుస్తున్నాయి కాబట్టి వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే మాత్రం కొన్ని పనులు విజయవంతం కాలేకపోతున్నాయండి. కానీ ఇంకా రాబోయే కాలంలో మాత్రం ఇంకా రాజయోగం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో ఉన్నదండి. కానీ మాత్రం రాబోయే కాలంలో, రాబోయే ఎలక్షన్లో మాత్రం ఇంకా ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉన్నది. కానీ కొన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు వస్తాయండి. అది కుటుంబ సభ్యులతో కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే వారికి ప్రతిపక్షం నుంచి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే నమ్మిన వారు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కానీ మాత్రం నమ్మిన వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మొండి ధైర్యంతో మాత్రం వారి జాతక బలంలో విజయలక్ష్మి వరించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం ఇదివరకు కాకుండా మాత్రం ఇంకా పరిణితి చెంది మాత్రం వారు రాష్ట్ర రాజధాని గురించి, నిరుద్యోగుల గురించి, అలాగే మాత్రం మహిళల గురించి, అలాగే వారి నియోజకవర్గాల గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల గురించి చాలా వరకు శ్రద్ధ తీసుకొని మాత్రం పరిపాలించే అవకాశం ఉన్నదండి. శుభసూచకాలు చేసే అవకాశం ఉందండి. కానీ అడగడుగున ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు, చిక్కులు, చికాకులు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొని మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంది. వారి పేరు మీద మాత్రం రాజయోగం, ఇంకా ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉన్నదండి. 2024 సంవత్సరం వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. శుభం భూయాత్.